Good morning to all. Myself M. Saraswati, working as a chemistry lecturer in Sir C.R. Reddy College for Women, Yeluru. I am dealing first BSc second semester chemistry paper. Title of the paper Organic and General Chemistry, Unit 2 Carbon-Carbon pi bonds, Alkenes and Alkynes. Topic Preparation and Properties of Alkenes. Now I am going to discuss the topics General Methods of Preparation of Alkenes and Physical and Chemical Properties of Alkenes. Alkenes definition లో compounds containing carbon-carbon double bonds are known as alkenes. Compounds లో కార్బన్ కి మధ్య డబుల్ బాండ్ ఉన్నట్లయితే అటువంటి compounds ని alkenes అని అండ్ alkenes ని olefins అని పిలవడం జరుగుతుంది. అండ్ alkenes యొక్క జనరల్ ఫార్ములా CnH2n, n ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 2 × 2 4 C2H4. సో ఈథేన్ యొక్క జనరల్ ఫార్ములా ఈథేన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా C2H4 అండ్ స్ట్రక్చర్ C2 రెండు కార్బన్స్ అండ్ కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ ప్రజెంట్ అయ్యి ఉంది. సో 2 కార్బన్స్ ఉంటే ఈత్ అని అండ్ డబుల్ బాండ్ ఉంటే ఈన్ అని ఈథీన్ అని దీని నేమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రోపీన్లో ప్రోప్ అంటే 3 కార్బన్స్, ఈన్ అంటే కార్బన్కి మధ్య డబుల్ బాండ్. బ్యూటీన్లో బ్యూట్ అంటే 4 కార్బన్స్ అండ్ కార్బన్కి మధ్య డబుల్ బాండ్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంది. సో ఇది బ్యూటీన్. అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ని ప్రిపేర్ చేసే వేస్. ఫస్ట్ వన్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అంటే OH ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటుంది కాంపౌండ్లో. అండ్ హైడ్రేషన్ అంటే H2O, డీహైడ్రేషన్ అంటే H2O రిమూవ్ అవ్వడం. ఓకే, రిమూవల్ ఆఫ్ H2O అని డీహైడ్రేషన్ అంటాం. అంటే మనం రియాక్షన్ స్టార్టింగ్ రియాక్టెంట్గా ఏది తీసుకుంటున్నామో దానిలో నుంచి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవ్వడాన్ని డీహైడ్రేషన్ ప్రాసెస్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అనేది ఆల్కహాల్స్ కాంపౌండ్ నుంచి రిమూవ్ అవుతుంది. సో డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఇందులో చూడండి, ఫస్ట్ కార్బన్ మీద నుంచి OH అండ్ ఫస్ట్ కార్బన్ నుంచి హైడ్రోజన్, సెకండ్ కార్బన్ నుంచి OH గ్రూప్ కలిసి H2O కింద రిమూవ్ అవుతుంది. సో ఇది డీహైడ్రేషన్ ప్రాసెస్. ఇక్కడ కాన్సన్ట్రేట్ H2SO4ని యూజ్ చేస్తాము, హీటింగ్ అనేది సప్లై చేస్తాము. అప్పుడు ఫస్ట్ కార్బన్ నుంచి హైడ్రోజన్ అండ్ సెకండ్ కార్బన్ నుంచి OH గ్రూప్ రిమూవ్ అయినప్పుడు 2 కార్బన్స్ మధ్యలో డబుల్ బాండ్ అనేది ప్రజెంట్ అవుతుంది. ఈ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ మెకానిజం అనేది సేజ్జఫ్ రూల్ని ఫాలో అవుతుంది. సేజ్జఫ్ రూల్ ఏం చెప్తుంది అంటే, ఏ కార్బన్ నుంచి అయితే హైడ్రోజన్ రిమూవ్ అవుతుందో ఆ కార్బన్ దగ్గర మిగతా కార్బన్స్తో కంపేర్ చేస్తే తక్కువ హైడ్రోజన్స్ ఉండాలి. అంటే ఆ కాంపౌండ్లో ఉండే కార్బన్స్ అన్నిటిలోనూ కూడా ఏ కార్బన్ దగ్గర అయితే హైడ్రోజన్స్ తక్కువగా ఉంటాయో ఆ కార్బన్ నుంచి మాత్రమే హైడ్రోజన్ రిమూవ్ అవ్వాలి అనేది సేజ్జఫ్ రూల్ అనేది చెప్తుంది. ఇప్పుడు ఈ ఆల్కహాల్స్ తీసుకున్నాం అంటే OH ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉన్న కాంపౌండ్ తీసుకున్నాం. అండ్ డీహైడ్రేషన్ అంటే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయడం. దీనిలో 3 స్టెప్స్ జరుగుతాయి. 3 స్టెప్స్లో రియాక్షన్ జరుగుతుంది. ఫస్ట్ ఈ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ అనే కాంపౌండ్ని తీసుకుని H2SO4 రియాక్షన్ చేయించినప్పుడు చాలా ఫాస్ట్గా రియాక్షన్ జరుగుతుంది. అండ్ H2SO4 అనేది యాసిడ్ అంటే ప్రోటాన్ డొనేటర్, మీన్స్ H+ని డొనేట్ చేస్తుంది. అప్పుడు ఒక హైడ్రోజన్ ప్లస్ కింద వస్తే రిమైన్ కాంపౌండ్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, HSO4-. ఈ H+కి ఆక్సిజన్ మీద 2 లోన్ పెయిర్స్ ఉంటాయి. అందులో ఆక్సిజన్ ఒక లోన్ పెయిర్ని హైడ్రోజన్ డొనేట్ చేసి హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకుంది. సో OH 2 హైడ్రోజన్స్. ఆక్సిజన్ ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేసింది కాబట్టి ప్లస్ ఛార్జ్ అనేది అరైజ్ అవుతుంది ఆక్సిజన్ మీద. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్లో ఈ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, అంటే ఇక్కడ బాండ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి, ఉండాల్సిన బాండ్స్ కంటే ఆక్సిజన్కి ఎక్కువ బాండ్స్ ఉన్నాయి. అప్పుడు ఈ కార్బన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ని ఆక్సిజన్ తీసుకుని పాజిటివ్ ఛార్జ్ న్యూట్రల్ చేసుకుని H2O కింద బయటకు రిమూవ్ అవుతుంది. కార్బన్ ఈ ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. ఏ ఎలిమెంట్ అయినా ఏ యాటమ్ అయినా ఎలక్ట్రాన్స్ లాస్ అయితే దాని మీద పాజిటివ్ ఛార్జ్ అనేది అరైజ్ అవుతుంది. సో మిడిల్ కార్బన్ మీద మీన్స్ సెకండ్ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అయింది. ఈ కార్బన్ 2 కార్బన్స్తో అటాచ్ అయింది కాబట్టి దీన్ని ఐసోప్రొపైల్ కార్బన్ అంటాం. అంటే ఐసోప్రొపైల్ గ్రూప్ ఇది. ఒక కార్బన్కి 2 కార్బన్స్ అటాచ్ అయినట్లయితే ఆ కాంపౌండ్ అంతా కూడా ఐసోప్రొపైల్ అని నేమింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఆ కార్బన్ని పాజిటివ్ ఛార్జ్ని కలిపి మనం కార్బోక్యాటయాన్ అంటాము. సో ఇది ఐసోప్రొపైల్ కార్బోక్యాటయాన్ అనేది ఫామ్ అయింది. ఇది స్లో రియాక్షన్. అండ్ ఈ H+ పాజిటివ్ ఛార్జ్
పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఈ కాంపౌండ్ని అంటే ఐసోప్రొపైల్ కార్బోకేటైన్ని థర్డ్ స్టెప్లో తీసుకుంటాము. ఇక్కడ CH3ని మనకి ఈ ఎక్స్ప్లెనేషన్కి అవైలబుల్గా ఉండడం కోసం త్రీ హైడ్రోజన్స్లో ఒక హైడ్రోజన్ని సెపరేట్గా బాండ్ ఫార్మేషన్లో చూపించాము. ఈ బాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ మీదకి షిఫ్ట్ అయినప్పుడు హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అండ్ కార్బన్ దగ్గరికి ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కాబట్టి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ అండ్ ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది. ఇదిగోండి సెకండ్ కార్బన్ థర్డ్ కార్బన్ మధ్యలో బాండ్ ఫామ్ అయింది. సో ఇక్కడ డబుల్ బాండ్ అనేది వచ్చింది. అండ్ ఈ రియాక్షన్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ రిమూవ్ అయిన H+ అనేది అగైన్ HSO4తో మైనస్తో కలిసి H2SO4 అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతట్లో ఆల్కహాల్స్ని తీసుకున్నాము, మనకి ఆల్కీన్ వచ్చింది. ఓకే, అంటే ప్రోపీన్ వచ్చింది. ప్రొపనాల్ తీసుకుంటే ప్రోపీన్ వచ్చింది. ఇక్కడ H2SO4 యాసిడ్ని యూజ్ చేసాము. అండ్ ఇది సేజ్జెఫ్ రూల్ ఫాలో అవుతుంది. చూడండి, హైడ్రోజన్ ఏ కార్బన్ నుంచి రిమూవ్ అయ్యింది, ఏ కార్బన్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ అవ్వాలని చెప్పారు సేజ్జెఫ్. ఏ కార్బన్ దగ్గర అయితే హైడ్రోజన్స్ తక్కువగా ఉంటాయో ఆ కార్బన్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ అయ్యి అక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవ్వాలి, అంటే అక్కడ మెకానిజం అనేది ఫాలో అవ్వాలి అని సేజ్జెఫ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ డీహైడ్రోజనేషన్ ఆఫ్ హాలో ఆల్కేన్స్. ఒకసారి దీని మీనింగ్ తెలుసుకుందాం. హెడ్డింగ్ది హాలో ఆల్కేన్స్. ఆల్కేన్స్ మీన్స్ ఏఎన్ ఉంటే సింగిల్ బాండ్ ఉన్నట్టు, హాలో అంటే అక్కడ సింగిల్ బాండ్ ఉన్న ఆల్కేన్స్ కాంపౌండ్కి హాలోజన్ అటాచ్ అయ్యింది అని అర్థం. చూడండి, ఎగ్జాంపుల్ RCH2CH2X తీసుకుంటే X అంటే హాలోజన్స్. ఓకే, హాలోజన్స్ ప్లేస్లో Xని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అండ్ కార్బన్స్కి కార్బన్స్ మధ్య ఓన్లీ సింగిల్ బాండ్ ఫామ్ అయింది కాబట్టి ఇది ఆల్కేను, అండ్ హాలోజన్ ఉంది కాబట్టి హాలో ఆల్కేన్స్. ఈ హాలో ఆల్కేన్స్ నుంచి ఏం జరుగుతుంది అంటే డీహైడ్రోహాలోజనేషన్. హైడ్రోహాలోజన్, హాలోజన్ అంటే X, హైడ్రోహాలోజన్ అంటే HX, డి అంటే రిమూవల్. డీహైడ్రోహాలోజనేషన్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అంటే హాలో ఆల్కేన్స్ నుంచి HX అనేది రిమూవ్ అవుతుంది అని మీనింగ్. ఇక్కడ NaOH అండ్ ఎథనాల్ యూజ్ చేసి రియాక్షన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కార్బన్ మీద నుంచి హైడ్రోజన్, సెకండ్ కార్బన్ మీద నుంచి X అనే హాలోజన్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్స్ మీద ఇక్కడ ఉన్న ఈ 2 కార్బన్స్ మధ్యలో డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. HX రిమూవ్ అయింది చూడండి, ఇదే హైడ్రో హాలోజన్, బయటకు వచ్చేసింది కాబట్టి డీహైడ్రోహాలోజన్. ఓకే, ఇక్కడ ఆల్కేన్స్ హాలో ఆల్కేన్స్. ఈ NaOH ప్లేస్లో KOHను కూడా రీప్లేస్ చేయొచ్చు. అండ్ సేజ్జెఫ్ రూల్ని ఒకసారి డీటెయిల్గా చూసుకుంటే, అంటే సేమ్ ఇందాక మనం డీహైడ్రోహాలోజనేషన్ తీసుకున్నాం కదా, డీహైడ్రేషన్ తీసుకున్నాం కదా, డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్, ఆ ఎగ్జాంపులే తీసుకుని మనం ఈ సేజ్జెఫ్ రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. హైడ్రోజన్ atom is eliminated from the carbon atom which is having less number of hydrogen atoms. ఏ కార్బన్ యాటమ్ నుంచి హైడ్రోజన్ యాటమ్ ఎలిమినేట్ అవుతుందో, బయటకు వెళ్ళిపోతుందో, ఆ కార్బన్ అనేది హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్, తక్కువ హైడ్రోజన్స్ని కలిగి ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. యాసిడ్ అనేది క్యాటలిస్ట్. ఇక్కడ H2SO4 తీసుకుంటాము, ఇక్కడ OH గ్రూప్ ఉంది. ఇక్కడ OH ఉన్న కార్బన్కిను అండ్ లెఫ్ట్ సైడ్ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఉన్నాయి, అండ్ దీనికి రైట్ సైడ్ కార్బన్ మీద కూడా హైడ్రోజన్స్ ఉన్నాయి. మనకి OH అనేది రిమూవ్ అవుతుంది అంటే పక్క కార్బన్ నుంచి హైడ్రోజన్ కూడా రిమూవ్ అవుతుంది ఈ ప్రాసెస్లో. అది లెఫ్ట్ సైడ్ కార్బనా రైట్ సైడ్ కార్బనా అంటే 2 కార్బన్స్ నుంచి రియాక్షన్ జరుగుతుంది. అంటే ఫస్ట్ ఈ కార్బన్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ అవుతూ ఆ హైడ్రోజన్ ఈ OH కలిసి H2O బయటకు వెళ్ళిపోయినప్పుడు, రిమూవ్ అయిపోయినప్పుడు వాటర్ మాలిక్యూల్గా సెకండ్ అండ్ థర్డ్ కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇది సిస్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా. సిస్ అంటే సేమ్ సైడ్, ట్రాన్స్ అంటే ఆపోజిట్ సైడ్స్. ఈ ప్రొడక్ట్ ఈ లాస్ట్లో ఫామ్ అయిన ప్రొడక్ట్ అనేది 70% ఫామ్ అయితే ఇక్కడ ఈ కార్బన్ నుంచి థర్డ్ కార్బన్ నుంచి OH అనేది రిమూవ్ అవుతున్నప్పుడు ఫోర్త్ కార్బన్ నుంచి కూడా హైడ్రోజన్ రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే దాని పక్క కార్బన్ మీద హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ CH2 ఉంటుంది, ఈ థర్డ్ అండ్ ఫోర్త్ కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, కానీ 30% మాత్రమే ఫామ్ అవుతుంది. అంటే మనకి ఎక్కువ ప్రొడక్ట్ ఏది ఫామ్ అవుతుంది అంటే సిస్ అండ్ ట్రాన్స్ ఫామ్లో ఈ సెకండ్ అండ్ థర్డ్ కార్బన్ మధ్యలో ఉండే డబుల్ బాండ్ ప్రజెంట్ అయిన కాంపౌండ్ అనేది మేజర్ ప్రొడక్ట్లో ఫామ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూడండి, ఈ కార్బన్ నుంచి ఈ కార్బన్కి 3 కార్బన్స్ అటాచ్ ఉన్నాయి.
ఇది సెంట్రల్ కార్బన్ అనుకుంటే అంటే మధ్యలో ఉంది. దీనికి రైట్ సైడ్ ఒక కార్బన్, లెఫ్ట్ సైడ్ ఒక కార్బన్ అండ్ అప్ సైడ్ అంటే ఇంకొక కార్బన్ అటాచ్ అయి ఉంది. 3 కార్బన్స్ మీద హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే ఈ కార్బన్ నుంచి OH గ్రూప్ రిమూవ్ అయితే ఈ కార్బన్ నుంచి అంటే 1, 2, 3 4th కార్బన్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ అవ్వచ్చు, ఆర్ సెకండ్ కార్బన్ మీద నుంచి హైడ్రోజన్ రిమూవ్ అవ్వచ్చు, లేదా OH కార్బన్ మీద సబ్స్టిట్యూట్ అయి ఉన్న CH3 గ్రూప్ నుంచి కూడా హైడ్రోజన్ రిమూవ్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ సెకండ్ అండ్ ఫోర్త్ కార్బన్స్ చూసుకుంటే సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్య డబుల్ బాండ్ ఫామ్ 80% జరిగింది. అండ్ థర్డ్ కార్బన్ అండ్ ఫోర్త్ కార్బన్కి మధ్య డబుల్ బాండ్ 20% జరిగింది. యూజింగ్ H2SO4 ఆర్ ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్, ఏదైనా ఒక యాసిడ్ని క్యాటలిస్ట్గా యూజ్ చేసినప్పుడు మనకి మ్యాక్సిమం ప్రొడక్ట్ ఏది ఫామ్ అవుతుంది, ఏది ఫామ్ అవుతుంది అంటే ఏ కార్బన్ దగ్గర అయితే ఇదిగోండి చూడండి, ఈ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ తక్కువగా ఉన్నాయి ఈ కార్బన్తో కంపేర్ చేస్తే. సో ఈ 2 కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ అనేది ఎక్కువ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అని సేర్జెఫ్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ ప్రోటాన్ ఎలా అటాక్ అవుతుంది OH గ్రూప్కి అనేది ఇక్కడ ఒకసారి మళ్ళీ మెకానిజం అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రోటాన్ అటాక్ అయినప్పుడు ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్, నెక్స్ట్ ఈ H2O అనేది ఎలక్ట్రాన్స్ని తీసుకుని న్యూట్రల్ కాంపౌండ్ కింద రిమూవ్ అయిపోతున్నప్పుడు కార్బన్కి పాజిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది, అదే కార్బోకేటయాన్. ఓకే, నెక్స్ట్ డీహాలోజినేషన్ ఆఫ్ విసినల్ డైహాలైడ్స్. ఈ రియాక్షన్లో కూడా మనకి ఆల్కీన్స్ అనేవి ప్రిపేర్ అవుతున్నాయి. విసినల్ డైహాలైడ్స్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాము. విసినల్ అంటే పక్క కార్బన్స్ మీద ప్రజెంట్ అయి ఉన్నప్పుడు హాలోజన్స్ విసినల్ అంటాము. 2 హాలోజన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి కాబట్టి డైహాలైడ్స్, విసినల్ డైహాలైడ్స్. దీనిలో ఏమవుతుంది, డీహాలోజినేషన్ జరుగుతుంది. ఈ విసినల్ డైహాలైడ్స్ అనే కాంపౌండ్ నుంచి డీహాలోజినేషన్ అంటే డి అంటే రిమూవల్, హాలోజినేషన్స్ అంటే హాలోజన్స్ అనేవి రిమూవ్ అవుతున్నాయి విసినల్ డైహాలైడ్స్ నుంచి. చూడండి, ఈ కార్బన్ నుంచి ఒక హాలోజన్, ఈ కార్బన్ నుంచి ఒక హాలోజన్ రిమూవ్ అయితే ఆ 2 కార్బన్స్ మధ్య మనకి డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం జింక్ మెటల్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కీన్స్ ఎలా ఉన్నాయి అంటే ఫస్ట్ 3 ఆల్కీన్స్ అనేవి గ్యాసెస్ ఫామ్లో ఉంటే రూమ్ టెంపరేచర్ దగ్గర, నెక్స్ట్ 14 మెంబర్స్ లిక్విడ్స్ గాను అండ్ మోర్ దాన్ 18 కార్బన్స్ అంటే కార్బన్ నెంబరు 18 కంటే ఎక్కువ ఉన్న ఆల్కీన్స్ అన్నీ కూడా సాలిడ్స్ కింద యాక్ట్ చేస్తుంది. అండ్ సాలిడ్స్ అయితే మెల్టింగ్ పాయింట్, లిక్విడ్స్ అయితే బాయిలింగ్ పాయింట్స్ అని చెప్పుకుంటాం కదా టెంపరేచర్స్ని, అవి మాలిక్యులర్ వెయిట్తో ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్కీన్స్ అనేవి వాటర్లో పార్షియల్లీ సాల్యుబుల్ అయితే అంటే కంప్లీట్గా సాల్యుబుల్ అవ్వవు, పూర్తిగా కరగవు, కానీ ఫ్రీగా ఆర్గానిక్ సాల్వెంట్లో ఫ్రీగా సాల్యుబుల్ అవుతాయి. దీస్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కీన్స్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కీన్స్. ఈ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్, ఓజోనాలిసిస్, hydrogenation, addition of halides, oxidation with KMnO4, hydration in presence of acids, oxymercuration, demercuration, polymerization. These are chemical properties of alkenes. ఒక్కొక్క దాన్ని మనం ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్. ఈ హైడ్రోజన్ హ్యాలైడ్స్ ఎడిషన్ అనేది మార్కోనికాక్స్ రూల్ని ఫాలో అవుతుంది. ఓకే, అంటే మార్కోనికాక్స్ రూల్ అంటే ఏంటి అంటే negative part of the reagent is added to that carbon atom of the double bond which bears the least number of hydrogen atoms. ఈ రియేజెంట్ ఏదైతే తీసుకుంటున్నామో అంటే ఎవరైతే వచ్చి ఏ కాంపౌండ్ అయితే వచ్చి మనకి తీసుకున్న రియాక్టెంట్కి యాడ్ అవుతూ ఉంటారో, ఓకే, రియాక్ట్ అవుతూ ఉంటారో అటువంటి వాటిని రియేజెంట్స్ అంటాము. ఆ రియేజెంట్స్లో ఉండే నెగిటివ్ పార్ట్ అనేది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ HBr తీసుకున్నాం, H+ అనేది పాజిటివ్ పార్ట్, Br- అనేది నెగిటివ్ పార్ట్. అటువంటి నెగిటివ్ పార్ట్ అనేది డబుల్ బాండ్లో ఉండే డబుల్ బాండ్ ఏ కార్బన్స్ మధ్య ఉంది, సెకండ్ థర్డ్ వన్ డబుల్ బాండ్ ఉండే కార్బన్కి అటాచ్ అవుతుంది. కాకపోతే ఏ కార్బన్కి అయితే హైడ్రోజన్స్ తక్కువ ఉంటాయో, ఇక్కడైతే ఎగ్జాంపుల్లో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉన్న కార్బన్కి బ్రోమిన్ అంటే అక్కడ ఏ నెగిటివ్ పార్ట్ ఉన్న యాటమ్ తీసుకుంటే ఆ నెగిటివ్ పార్ట్ అనేది లీస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ ఉన్న కార్బన్ యాటమ్కి అటాచ్ అవ్వడం జరుగుతుంది అని మార్కోనికాక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ ఉన్న ప్రోపీన్ తీసుకుంటే కనుక H+ రియాక్షన్ జరుగుతుంది. అంటే H+ అనేది యాడ్ అవుతుంది. మనకి ఇక్కడ బాండ్ పోలరైజేషన్ ఇలాగా
థర్డ్ కార్బన్ మీద జరిగితే అక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి ఈ H+ అనేది ఆ థర్డ్ కార్బన్కి అటాచ్ అవుతుంది. లేదు బాండ్ పాలరైజేషన్ అనేది ఇలాగ లెఫ్ట్ సైడ్కి జరిగి ఐ మీన్ సెకండ్ కార్బన్ మీదకి జరిగింది అంటే సెకండ్ కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి ఈ H+ అనేది సెకండ్ కార్బన్కి అటాచ్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇది ఇలా సెకండ్ కార్బన్ మీదకి బాండ్ పాలరైజ్ అయింది అనుకుంటే H+ అనేది సెకండ్ కార్బన్కి అటాచ్ అయింది. ఇక్కడ నుంచి ఇలా బాండ్ పాలరైజ్ అయింది అంటే ఈ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అలానే బాండ్ అనేది రైట్ సైడ్ ఐ మీన్ అంటే ఇక్కడ థర్డ్ కార్బన్ మీదకి పాలరైజ్ అయినట్లయితే ఈ థర్డ్ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి ఈ H+ అనేది ఈ కార్బన్కి అటాచ్ అవుతుంది. సో CH2 అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ అటాచ్ అయింది. ఈ సెకండ్ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు మనకి థర్డ్ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ అంటే బ్రోమైడ్ అయాన్ అనేది Br- అనేది థర్డ్ కార్బన్ మీద అటాచ్ అవుతుంది, యాడ్ అవుతుంది. లేదు సెకండ్ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడైతే Br- బ్రోమైడ్ అనేది సెకండ్ కార్బన్కి యాడ్ అవుతుంది. ఇది ఫాస్ట్ రియాక్షన్, మేజర్ ప్రొడక్ట్ ఫామ్ అయ్యే ఫాస్ట్ రియాక్షన్ ఇది. సో మార్కోని-కాక్స్ రూల్ని ఫాలో అవుతుంది ఇక్కడ. ఇక్కడ కార్బన్కి లీస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి. నెగిటివ్ పార్ట్ అంటే Br-, సో లీస్ట్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్కి నెగిటివ్ పార్ట్ అనేది యాడ్ అయింది. ఇది మార్కోని-కాక్స్ రూల్ని ఫాలో అవుతుంది, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ అనేది. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్కిన్ ఈజ్ ఓజోనాలిసిస్. ఓజోన్ని మనం ఆల్కిన్ మాలిక్యూల్కి యాడ్ చేసినప్పుడు మనకు అక్కడ ఓజోనైడ్ ఫామ్ అవుతుంది. చూడండి ఇది ఆల్కిన్ డబుల్ బాండ్ ఉన్న కార్బన్, డబుల్ బాండ్స్ ఉన్న కార్బన్స్ అండ్ O3 అనేది యాడ్ అయినప్పుడు ఓజోనైడ్ ఫామ్ అయింది. విచ్ ఇన్ టర్న్ కెన్ బి హైడ్రోలైజ్డ్ టు ఈల్డ్. దీన్ని మళ్ళీ హైడ్రోలైసిస్ చేసినప్పుడు అంటే H2O అనేది యాడ్ చేసినప్పుడు మనకి కార్బన్ ఫ్రాగ్మెంట్స్ వస్తాయి, అంటే ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఈ ప్రాసెస్ని మనం ఓజోనాలిసిస్ ప్రాసెస్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఈ ఓజోనాల్ ప్రాసెస్ యొక్క మెకానిజం వచ్చి ఈ ఓజోన్ని ఇలా అంటే మనకి O3ని ఇలా అంటే ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకుంటే కనుక మనకి మెకానిజంలో ఏం జరుగుతుంది అనేది డీటెయిల్గా తెలుస్తుంది. ఇక్కడ ఈ ఆక్సిజన్కి మధ్య డబుల్ బాండ్ ఉంటుంది అండ్ ఈ ఆక్సిజన్కి మధ్య సింగిల్ బాండ్, ఈ ఆక్సిజన్కి లోన్ పెయిర్ ఉంటుంది అండ్ ఫస్ట్ మిడిల్ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ అండ్ లాస్ట్ ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఆక్సిజన్ అనేది ఈ కార్బన్కి అటాచ్ అయినప్పుడు యాడ్ అయినప్పుడు ఇక్కడ ఈ బాండ్ అనేది పాలరైజ్ అవుతుంది. బాండ్ పాలరైజ్ అయినప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ ఈ పాజిటివ్ ఛార్జ్ ఆక్సిజన్కి యాడ్ అవుతాయి. సో ఇక్కడ ఆక్సిజన్స్ అనేవి ఎలా అంటే ఈ ఫస్ట్ ఆక్సిజన్ అనేది ఫస్ట్ కార్బన్కి అండ్ ఈ థర్డ్ ఆక్సిజన్ అనేది సెకండ్ కార్బన్కి అటాచ్ అవుతుంది. సెంటర్లో ఒక ఆక్సిజన్ అనేది ఈ రెండు ఆక్సిజన్స్ మధ్యలో ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఒకసారి చూడండి, ఇలా ఈ కార్బన్కి ఫస్ట్ ఆక్సిజన్, ఈ కార్బన్కి థర్డ్ ఆక్సిజన్ ఉన్నట్లయితే ఈ రెండు ఆక్సిజన్స్ మధ్య మిడిల్ ఆక్సిజన్ అనేది అటాచ్ అయి ఉంటుంది. సో ఇది ఓజోనైడ్ ఫార్మేషన్. అండ్ ఇక్కడ ఈ ఓజోనైడ్ అనేది దాని అంతటా అదే రీఅరేంజ్ అవుతూ ఉంటుంది. ఏమవుతుందంటే ఆక్సిజన్ మీద ఉండే లోన్ పెయిర్ ఈ బాండ్ మీద పాలరైజ్ అవుతుంది. ఇక్కడ కార్బన్కి మధ్యలో ఉండే సింగిల్ బాండ్ అనేది ఈ బాండ్ మీద పాలరైజ్ అవుతుంది అండ్ ఈ బాండ్ అనేది ఇలా పాలరైజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే కార్బన్ మధ్య బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఇక్కడ కార్బన్ మధ్య ఆక్సిజన్ అనేది అంటే ఈ కార్బన్కి మధ్య ఇటు ఒక ఆక్సిజన్ అండ్ బాటంలో 2 ఆక్సిజన్స్ అనేవి యాడ్ అవుతాయి. దిస్ ఈస్ ద ఓజోనైడ్. ఈ ఓజోనైడ్ని హైడ్రోలైసిస్ చేసినప్పుడు మనకి కీటోన్స్ అండ్ ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఒక R ప్లేస్లో హైడ్రోజన్ ఉంటే ఆల్డిహైడ్, 2 Rలు ప్రజెంట్ అయిన అంటే ఆల్కైల్ గ్రూప్స్ ప్రజెంట్ అయినట్లయితే కనుక దాన్ని కీటోన్ అని పిలుస్తాము. నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్కీన్ వచ్చి హైడ్రోజనేషన్. ఓకే, హైడ్రోజనేషన్ అనేది సిన్ ఎడిషన్ ప్రొడక్ట్. అంటే హైడ్రోజన్స్ అనేవి ఆల్కీన్స్ని, ఇక్కడ ఆల్కీన్ కాంపౌండ్లో 4 హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ అవి కాకుండా మనం హైడ్రోజనేషన్ ప్రాసెస్లో హైడ్రోజన్స్ని యాడ్ చేస్తున్నాము. హైడ్రోజన్స్ని యాడ్ చేస్తున్నప్పుడు 2 హైడ్రోజన్స్ కూడా సేమ్ సైడ్ యాడ్ అవుతాయి. డబుల్ బాండ్ ఉన్న 2 కార్బన్స్ మీదకి 2 హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి, అవి సేమ్ సైడ్ అనేది యాడ్ అవుతుంది. అంతేకాకుండా హైడ్రోజనేషన్ ప్రాసెస్లో ఎగ్జోథెర్మిక్ ప్రాసెస్, అంటే హీట్ అనేది రిలీజ్ అవుతుంది. 1 మోల్ ఆఫ్ ఆల్కీన్కి ఎంత హీట్ అయితే రిలీజ్ అవుతుందో దాన్ని మనం హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ హాలోజన్స్.
అంటే ఇది కూడా ఒక ప్రాపర్టీ ఆఫ్ ఆల్కీన్. మనం ఈ ఎడిషన్ ఆఫ్ హాలోజన్స్ అంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉన్న కాంపౌండ్ తీసుకున్నాము, Br2 తీసుకున్నాము. మనం ఎక్కువ అంటే Br2 అనేది సెలెక్టివ్ అనమాట, హాలోజన్స్లో సెలెక్టివ్. ఈ క్లోరిన్ అండ్ ఈ ఫ్లోరిన్ ఇవన్నీ గ్యాస్తో మనకు రియాక్షన్ అనేది అంత అంటే హ్యాండిల్ చేయడానికి అది చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. Br2 అనేది మాత్రం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో దీన్ని మనం హ్యాండిల్ చేయడానికి రియాక్షన్ రెడ్డిష్ బ్రౌన్లో కూడా ఉంటుంది. Br2 అనేది అంటే బ్రోమిన్ లిక్విడ్ అనేది రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో దీన్ని మనం ఈ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్తో రియాక్షన్ జరిపిస్తున్నప్పుడు రిజల్టెంట్ ప్రొడక్ట్ కలర్లెస్ అవుతుంది. సో మనకి రెడ్డిష్ బ్రౌన్ అనేది కలర్లెస్ అయ్యింది అంటే అక్కడ రియాక్షన్ జరిగింది అనేది క్లియర్గా కనిపిస్తుంది కూడా. సో ఇక్కడ ఏంటి అంటే మనం Br2ని సెలెక్టివ్గా తీసుకుంటాము. అయోడిన్ అనేది సాలిడ్, అది రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు. క్లోరిన్ అనే గ్యాసెస్ వాటిని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం. సో మనం ఎక్కువ ఈ హాలోజన్స్ని యాడ్ చేయడంలో బ్రోమిన్నే మనం సెలెక్టివ్గా తీసుకుంటాం. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ దీనికి కలర్ ఉంటుంది. ఇది పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ రియాక్షన్ జరిగిన తర్వాత కలర్లెస్గా మారుతుంది. సో మనకి అక్కడ రియాక్షన్ జరిగేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో బ్రోమిన్తో మనం రూమ్ టెంపరేచర్ దగ్గర హాలోజన్స్ని అంటే బ్రోమిన్ తీసుకుని ఆల్కేన్కి యాడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే 2 బ్రోమిన్స్ కూడా 2 కార్బన్స్కి యాడ్ అవుతాయి. ఓకే, అండ్ విసినల్ డైహాలైడ్స్ని ఫామ్ చేస్తుంది. డై అంటే 2, హ్యాలైడ్స్ అంటే అక్కడ మనం ఏం తీసుకుంటే అది 2 హ్యాలైడ్స్, విసినల్ అంటే పక్క కార్బన్ మీద యాడ్ అవుతాయి. ఓకే, ఈ రియాక్షన్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. డబుల్ బాండ్ని ఫాస్ట్గా అటాక్ చేస్తుంది బ్రోమిన్ మాలిక్యూల్ అనేది. ఓకే, ఇది ట్రాన్స్ ఫామ్లో జరుగుతుంది. అంటే ఒక బ్రోమిన్ ఏ సైడ్ నుంచి అయితే అటాక్ చేస్తుందో కార్బన్ని, వేరే బ్రోమిన్ ఆపోజిట్ ఫేస్లో అటాక్ చేస్తుంది. నెక్స్ట్ ఆక్సిడేషన్ విత్ KMnO4. దిస్ ఈజ్ ఆల్సో ప్రాపర్టీ ఆఫ్ ఆల్కీన్. మనం KMnO4తో ఆల్కీన్ ఆక్సిడేషన్ చేసాము అంటే ఇక్కడ ఆక్సిజన్ రిప్రజెంట్ చేస్తామంటే ఆక్సిడేషన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మనం వాటర్ మాలిక్యూల్ తీసుకుంటాము, ఆల్కలైన్ KMnO4 సొల్యూషన్. సో వాటర్ మాలిక్యూల్ తీసుకుంటున్నాము. డైల్యూట్ ఆల్కలైన్ KMnO4 సొల్యూషన్ని మనం బేయర్స్ రియేజెంట్ అని పిలుస్తాము. 273 కెల్విన్స్ దగ్గర ఈ రియాక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఆల్కీన్ని డైల్యూట్ KMnO4 సొల్యూషన్ యూజ్ చేసి మనం ఆక్సిడేషన్ చేస్తున్నామో అక్కడ మనకి గ్లైకాల్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక కార్బన్కి ఒక OH గ్రూప్ అండ్ ఇంకో కార్బన్కి ఇంకో OH గ్రూప్ యాడ్ అవుతుంది. ఇలా పక్క కార్బన్స్ మీద OH గ్రూప్స్ ఉంటే కనుక దాన్ని గ్లైకాల్ అంటాము. అంటే ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్, కార్బన్కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ కాబట్టి ఏన్ ఈథేన్. ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ మీద అటాచ్ అయ్యి ఉన్నాయి కాబట్టి 1, 2. 2 OH గ్రూప్లు ఉన్నాయి కాబట్టి డై, OH గ్రూప్ ఉంది కాబట్టి ఓల్. ఈథేన్ 1,2 డైయోల్ని గ్లైకాల్ అని మనం పిలుస్తాము. అండ్ హైడ్రేషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కీన్. హైడ్రేషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్ అంటే హైడ్రేషన్ అంటే ఏంటి, H2Oని యాడ్ చేయడం. డీహైడ్రేషన్ అంటే H2O రిమూవ్ అయిపోవడం. ఓకే, ఇక్కడ ఓన్లీ హైడ్రేషన్, నాట్ డీహైడ్రేషన్. హైడ్రేషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్. ఆల్కీన్ తీసుకుని ఇక్కడ ఈ డాట్ దగ్గర ఒక కార్బన్ ఉంటుంది, ఈ డాట్ దగ్గర ఒక కార్బన్ ఉంటుంది. అంటే ఈ కార్బన్ దగ్గర ఈ కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది ఆల్కీన్. ఓకే, దాన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో, మనం ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్స్ అన్నాముగా, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో వాటర్ మాలిక్యూల్, హైడ్రేషన్ అంటేనే వాటర్ మాలిక్యూల్ యాడ్ చేయడం. సో H2Oని యాడ్ చేస్తే ఒక కార్బన్ మీదకి హైడ్రోజన్ వచ్చి యాడ్ అయితే OH అనేది సెకండ్ కార్బన్ మీద యాడ్ అవుతుంది. సో అక్కడ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్కీన్ ఈజ్ ఆక్సిమెర్క్యురేషన్, డీమెర్క్యురేషన్. ఆల్కీన్స్ మెర్క్యూరిక్ ఎసిటేట్తో రియాక్ట్ అవుతున్నాయి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ టు గివ్ హైడ్రాక్సీ మెర్క్యూరల్ కాంపౌండ్స్. దాన్ని ఆక్సిమెర్క్యురేషన్ అంటాము. ఓకే, మనకి OH కాంపౌండ్ నుండి OH కాంపౌండ్ యాడ్ అవుతుంది ఇక్కడ ప్రొడక్ట్లో, దాన్ని ఆక్సిమెర్క్యురేషన్ అంటే విచ్ ఆన్ రిడక్షన్ ఈజ్ ఆల్కహాల్. అంటే ఆల్కహాల్ అంటేనే OH గ్రూప్ అనేది యాడ్ అవ్వడం. ఓకే,
డీమెర్క్యురేషన్ అంటే అక్కడ మెర్క్యూరిక్ కాంపౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. ప్రోపీన్ తీసుకున్నాము. 2 కార్బన్స్ మధ్యలో డబుల్ బాండ్ ఉంది. ఈ 2 కార్బన్స్ మధ్య సింగిల్ బాండ్ ఉంది. ప్రోపీన్ అంటాము. మనకు ఒక్క డబుల్ బాండ్ ప్రెజెంట్ అయి ఉన్న అది ఆల్కీన్స్లోకే వస్తుంది. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపు, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈఎన్ఈ ప్రోపీన్. ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, దేంతో రియాక్ట్ అవుతుంది, మెర్క్యూరిక్ ఎసిటేట్, హెచ్జి అంటే మెర్క్యూరిక్ ఎసిటేట్తో అండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. దాన్ని రిడక్షన్ చేస్తామంటే NaBH4 అనేది రిడక్షన్ ప్రాసెస్లో యూజ్ చేసే రియేజెంట్. పొలిమరైజేషన్ ఆఫ్ ఆల్కీన్స్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కీన్. ఇందులో పొలిమరైజేషన్ అంటే ఏంటి అంటే స్మాల్ యూనిట్స్ వాటిని మోనోమర్స్ అంటాము. ఒక్కొక్క యూనిట్ని ఒక్కొక్క మోనోమర్ అంటాము, అంటే చిన్న చిన్న కాంపౌండ్స్. అటువంటి నెంబర్ ఆఫ్ మోనోమర్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఒకదానితో ఒకటి కలిసి ఒక బిగ్ మాలిక్యూల్ ఫామ్ అవడాన్ని పొలిమరైజేషన్ అంటాం. ఓకే, ఆ ఫామ్ అయిన ప్రోడక్ట్ని పాలిమర్ అంటాం. ఇక్కడ ఈథీన్ అని ఒక మోనోమర్ని తీసుకున్నాము, ఒక సింగిల్ యూనిట్ని తీసుకున్నాము. ఇవన్నీ తీసుకున్నాము, నెంబర్ ఆఫ్ ఈథీన్ మోనోమర్స్ని తీసుకున్నాము. ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఒక బిగ్ మాలిక్యూల్ ఫామ్ చేస్తుంది, దాన్ని పాలిమర్ అంటాం, పాలీథీన్ అంటాము. ఓకే, అది బిగ్ మాలిక్యూల్ కాబట్టి ఇక్కడ మనం సబ్స్క్రిప్ట్లో ఎన్ని రిప్రజెంట్ చేయాలి. దిస్ ఈజ్ ద పొలిమరైజేషన్ ప్రాసెస్. ఇంకా మారిసన్ అండ్ ఫినార్ బుక్స్ని మీరు రిఫర్ చేయండి ఈ టాపిక్స్ మీద, ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద. ఓకే, థ్యాంక్ యూ.